Hi everyone, welcome to our channel Bala English Speaking Course. Let's speak good English. ఈ వీడియోలో లెటింగ్ థింగ్స్ బీ డన్ బై అదర్స్ అనే టాపిక్ గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. లెటింగ్ థింగ్స్ బీ డన్ బై అదర్స్ అంటే ఇతరుల చేత పనులు చేయబడనిచ్చుట లేదా ఇతరులను పనులు చేయనిచ్చుట. మన డైలీ లైఫ్లో చాలాసార్లు నన్ను మాట్లాడనివ్వు, అతన్ని రానివ్వు, ఆమెను వెళ్ళనివ్వు, వాళ్ళని కూర్చోనివ్వు, ఇతన్ని చదవనివ్వద్దు, ఆమెను రాయనివ్వద్దు, వాళ్ళను నిద్రపోనివ్వద్దు, వాళ్ళను కూర్చోనివ్వద్దు, ఇటువంటి సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాం. ఈ విధమైన సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతూ ఉన్నాం. లెటింగ్ సంబడి డూ సంథింగ్, ఏదైనా చేయనిచ్చుట. గివింగ్ సంబడి పర్మిషన్ టు డూ సంథింగ్, ఏదైనా చేయడానికి పర్మిషన్ని ఇవ్వడం. అంటే లెట్ మీ స్పీక్ దిస్, నన్ను దీన్ని మాట్లాడనివ్వు, నన్ను దీన్ని మాట్లాడనివ్వు, నేను దీన్ని మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వు అని. గివ్ మీ పర్మిషన్ టు స్పీక్ అబౌట్ దిస్, టు స్పీక్ దిస్, ఇది మాట్లాడడానికి నాకు పర్మిషన్ ఇవ్వు. గివ్ పర్మిషన్ టు స్పీక్ దిస్. లెట్ మీ స్పీక్ దిస్, నన్ను మాట్లాడనివ్వు. లెట్ మీ డూ దిస్, నన్ను దీన్ని చెయ్యనివ్వు. అంటే గివ్ మీ పర్మిషన్ టు డూ దిస్, దీన్ని చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వు, నన్ను చేయనివ్వు. లెట్ మీ డూ దిస్, నన్ను దీన్ని చేయనివ్వు. లెట్ హిమ్ డూ దిస్, అతన్ని దీన్ని చేయనివ్వు. లెట్ దెమ్ లివ్, వాళ్ళను బ్రతకనివ్వు. లెట్ మీ గెట్ యూ సంథింగ్, నీకోసం ఏదైనా తీసుకుని రానివ్వు, నీకేదైనా తీసుకుని రానివ్వు. లెట్ మీ గెట్ యూ సంథింగ్. లెట్ మీ స్పీక్ వన్స్, నన్ను ఒకసారి మాట్లాడనివ్వు. లెట్ దెమ్ డూ దిస్, వాళ్ళను చేయనివ్వు. లెట్ ఇట్ బి హియర్, దాన్ని ఇక్కడ ఉండనివ్వు. లెట్ ఇట్ బి సో, దాన్ని అలా ఉండనివ్వు. లెట్ ఇట్ బి దేర్, దాన్ని అక్కడ ఉండనివ్వు. లెట్ హిమ్ బీ హ్యాపీ, అతన్ని హ్యాపీగా ఉండనివ్వు, అతన్ని సంతోషంగా ఉండనివ్వు. ఆమెను హ్యాపీగా ఉండనివ్వు. లెట్ హర్ బీ హ్యాపీ, ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వు. లెట్ హర్ బీ పీస్ఫుల్. ఇప్పుడు నెగటివ్ ఆర్డర్స్ చూద్దాం. డోంట్ లెట్ మీ డూ దిస్, నన్ను దీన్ని చేయనివ్వద్దు, నన్ను దీన్ని చెయ్యనివ్వద్దు. అంటే ఏంటి? డోంట్ గివ్ మీ పర్మిషన్ టు డూ దిస్, నేను ఇది చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వద్దు అని. డోంట్ లెట్ మీ డూ దిస్, నన్ను దీన్ని చేయనివ్వద్దు. డోంట్ లెట్ హిమ్ డూ దిస్, అతన్ని ఇది చేయనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ డూ దిస్, వాళ్ళని ఇది చేయనివ్వద్దు. డోంట్ లెట్ హిమ్ స్లీప్, అతన్ని నిద్రపోనివ్వద్దు. డోంట్ లెట్ హిమ్ స్లీప్. డోంట్ లెట్ హర్ బీ హ్యాపీ, ఆమెను సంతోషంగా ఉండనివ్వద్దు, వాళ్ళను సంతోషంగా ఉండనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ బీ హ్యాపీ. ఈ విధంగా మనం అఫర్మేటివ్ ఆర్డర్స్ లేదా నెగటివ్ ఆర్డర్స్ మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. అఫర్మేటివ్ ఆర్డర్ అయితే లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ప్లేస్లో నౌన్ కూడా యూజ్ చేయొచ్చు. రాజుని మాట్లాడనివ్వు అంటే లెట్ రాజు స్పీక్, లెట్ రాజు స్పీక్. రాజును దీన్ని చేయనివ్వు. లెట్ రాజు డూ దిస్, లెట్ రాజు డూ దిస్. రాజుని బ్రతకనివ్వు. లెట్ రాజు లివ్. ఈ విధంగా మనం ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ప్లేస్లో నౌన్ కూడా యూజ్ చేసి అఫర్మేటివ్ ఆర్డర్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెగటివ్ ఆర్డర్ ఎలా ఫామ్ చేస్తామని అంటే డు నాట్ ప్లస్ లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ఆర్ నౌన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. డోంట్ లెట్ మీ డూ దిస్, నన్ను దీన్ని చేయనివ్వద్దు, అతన్ని ఇది చేయనివ్వద్దు. డోంట్ లెట్ హిమ్ డూ దిస్, ఆమెను ఇది చేయనివ్వద్దు. డోంట్ లెట్ హర్ డూ దిస్, వాళ్ళని ఇది చేయనివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ డూ దిస్, నన్ను ఇది చేయనివ్వు. లెట్ మీ డూ దిస్, అతన్ని ఇది చేయనివ్వు. లెట్ హిమ్ డూ దిస్, ఆమెను ఇది చేయనివ్వు. లెట్ హర్ డూ దిస్,
వాళ్ళను ఇది చేయనివ్వు, లెట్ దెమ్ డూ దిస్. ఈ విధంగా మనం అఫర్మేటివ్ ఆర్డర్ ఆర్ నెగటివ్ ఆర్డర్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఎలా ఫామ్ చేస్తాం అనేది చూద్దాం. స్టేట్మెంట్స్: ఐ లెట్ హిమ్ డూ దిస్, నేను అతన్ని ఇది చేయనిస్తాను. ఐ లెట్ యు నో అబౌట్ దిస్ అంటే నేను నిన్ను దీని గురించి తెలుసుకొనిస్తాను. లేదా దీన్ని మనం ఇక్కడ పాస్ట్ టెన్స్లో కూడా సెంటెన్స్ ఇలానే ఉంటుంది. లెట్, ఐ లెట్ యు నో అబౌట్ దిస్ ఎస్టర్డే, నేను నిన్ను దీని గురించి తెలుసుకొనిచ్చాను. ఐ లెట్ యు నో అబౌట్ దిస్ అంటే నేను నిన్ను దీని గురించి తెలుసుకొనిస్తాను. హీ లెట్స్ మీ డూ దిస్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది ఈ సెంటెన్స్. వాడు నన్ను దీన్ని చేయనిస్తాడు. హీ లెట్స్ మీ డూ దిస్, అతను నన్ను దీన్ని చేయనిస్తాడు. దే లెట్ హర్ డూ దిస్, వాళ్ళు ఆమెను దీన్ని చేయనిస్తారు. షీ లెట్స్ దెమ్ డూ దిస్, ఆమె వాళ్ళను ఇది చేయనిస్తుంది. ఈ విధంగా చేయనిస్తుంది, చేయనిస్తారు, చేయనిస్తాను, చేయనిస్తావు. ఎట్లా ఇక్కడ చూడండి, ఐ లెట్ హిమ్ డూ దిస్ అంటే నేను అతన్ని చేయనిస్తాను. యూ లెట్ హిమ్ డూ దిస్ అంటే నువ్వు అతన్ని చేయనిస్తావు. మనము అతన్ని దీన్ని చేయనిస్తాము. వీ లెట్ హిమ్ డూ దిస్, ఆమె అతన్ని ఇది చేయనిస్తుంది. షీ లెట్స్ హిమ్ డూ దిస్, వాళ్ళు అతన్ని ఇది చేయనిస్తారు. దే లెట్ హిమ్ డూ దిస్. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ మార్చి ఎలా చెప్పొచ్చు? ఐ లెట్ యు డూ దిస్, నేను నిన్ను దీన్ని చేయనిస్తాను. నేను ఆమెను దీన్ని చేయనిస్తాను. ఐ లెట్ హర్ డూ దిస్, నేను వాళ్ళను దీన్ని చేయనిస్తాను. ఐ లెట్ దెమ్ డూ దిస్. ఈ విధంగా మనం అఫర్మేటివ్ స్టేట్మెంట్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే నెగటివ్ స్టేట్మెంట్ని ఎలా ఫామ్ చేస్తామనంటే ఐ డు నాట్ లెట్ హిమ్ డూ దిస్, నేను అతన్ని దీన్ని చేయనివ్వను. నేను అతన్ని దీన్ని చేయనివ్వను. హీ డస్ నాట్ లెట్ మీ డూ దిస్, వాడు నన్ను దీన్ని చేయనివ్వడు. హీ డస్ నాట్ లెట్ మీ డూ దిస్. హీ డిడ్ నాట్ లెట్ మీ డూ దిస్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఈ సెంటెన్స్. ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నవి, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. హీ డిడ్ నాట్ లెట్ మీ డూ దిస్, వాడు నన్ను దీన్ని చేయనివ్వలేదు. హీ డిడ్ నాట్ లెట్ మీ డూ దిస్. దే డిడ్ నాట్ లెట్ హిమ్ డూ దిస్, వాళ్ళు అతన్ని దీన్ని చేయనివ్వలేదు. వాళ్ళు అతన్ని దీన్ని చేయనివ్వలేదు. ఈ విధంగా నెగటివ్ స్టేట్మెంట్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అయితే డూ యూ లెట్ మీ డూ దిస్, నువ్వు నన్ను దీన్ని చేయనిస్తావా? డిడ్ హీ నాట్ లెట్ దెమ్ డూ దిస్, అతడు వాళ్ళను దీన్ని చేయనివ్వలేదా? చూడండి, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. డూ యూ లెట్ మీ డూ దిస్, నువ్వు నన్ను దీన్ని చేయనిస్తావా? డూ యూ లెట్ హర్ డూ దిస్, నువ్వు ఆమెను దీన్ని చేయనిస్తావా? డూ యూ లెట్ దెమ్ డూ దిస్, నువ్వు వాళ్ళను దీన్ని చేయనిస్తావా? డూ దే లెట్ యూ డూ దిస్, వాళ్ళు నిన్ను దీన్ని చేయనిస్తారా? డూ దే లెట్ యూ డూ దిస్, వాళ్ళు మనల్ని దీన్ని చేయనిస్తారా? డూ దే లెట్ us డూ దిస్, వారు ఆమెను దీన్ని చేయనిస్తారా? డూ దే లెట్ హర్ డూ దిస్. ఈ విధంగా మనం ఎస్ఆర్ నో ఆన్సర్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అతడు వాళ్ళను ఇది చేయనిచ్చాడా? చేయనిచ్చాడా? డిడ్ హీ లెట్ దెమ్ డూ దిస్, ఇది వాడు వాళ్ళను ఇది చేయనివ్వలేదా? డిడ్ హీ నాట్ లెట్ దెమ్ డూ దిస్, వాళ్ళు అతన్ని దీన్ని చేయనివ్వలేదా? డిడ్ దే నాట్ లెట్ హిమ్ డూ దిస్, వాళ్ళు ఆమెను దీన్ని చేయనివ్వలేదా? డిడ్ దే నాట్ లెట్ హర్ డూ దిస్. ఈ విధంగా మనం ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వై డిడ్ షీ లెట్ దెమ్ డూ దిస్, ఆమె వాళ్ళను దీన్ని ఎందుకు చేయనిచ్చింది? వై డిడ్ షీ లెట్ దెమ్ డూ దిస్. ఇక్కడ చూడండి, వాట్ డిడ్ హీ నాట్ లెట్ యూ డూ, అతను నిన్ను ఏం చేయనివ్వలేదు. వాట్ డిడ్ హీ నాట్ లెట్ యూ డూ, నువ్వు అతన్ని ఏం చేయనివ్వలేదు. వాట్ డిడ్ యూ నాట్ లెట్ హిమ్ డూ,
వాట్ డిడ్ యూ నాట్ లెట్ హిమ్ డూ? నేను అతన్ని ఏం చేయనివ్వలేదు. వాట్ డిడ్ ఐ నాట్ లెట్ హిమ్ డూ? ఈ విధంగా మనం ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. వితౌట్ సబ్జెక్ట్ క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం. హూ లెట్స్ దెమ్ డూ దిస్? వాళ్ళని ఇది ఎవరు చేయనిస్తారు? హూ లెట్ యూ డూ దిస్? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. చూడండి ఇక్కడ హూ క్వశ్చన్ వర్డ్ని మనం సింగులర్గా కన్సిడర్ చేస్తాం. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఎస్ ఫామ్ని యాడ్ చేయము. హూ లెట్ యూ డూ దిస్? నిన్ను దీన్ని ఎవరు చేయనిచ్చారు? నిన్ను దీన్ని ఎవరు చేయనిచ్చారు? ఇది వాడిని ఎవరు చేయనిచ్చారు? హూ లెట్ హిమ్ డూ దిస్? దీన్ని ఆమెను దీన్ని ఎవరు చేయనిచ్చారు? హూ లెట్ హర్ డూ దిస్? వాళ్ళను దీన్ని ఎవరు చేయనిచ్చారు? హూ లెట్ దెమ్ డూ దిస్? ఈ విధంగా మనం వితౌట్ సబ్జెక్ట్ క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే నెగటివ్ క్వశ్చన్ అయితే హూ డిడ్ నాట్ లెట్ హర్ గో? హూ డిడ్ నాట్ లెట్ హర్ గో? ఆమెను ఎవరు వెళ్ళనివ్వలేదు? హూ డిడ్ నాట్ లెట్ హర్ కమ్ హియర్? ఆమెను ఇక్కడికి ఎవరు రానివ్వలేదు? హూ డిడ్ నాట్ లెట్ హర్ డూ దిస్? ఆమెను దీన్ని ఎవరు చేయనివ్వలేదు? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. హూ డస్ నాట్ లెట్ దెమ్ కమ్? వాళ్ళను ఎవరు రానివ్వరు? హూ డస్ నాట్ లెట్ దెమ్ గో? వాళ్ళను ఎవరు వెళ్ళనివ్వరు? హూ డస్ నాట్ లెట్ మీ కమ్? నన్ను ఎవరు రానివ్వరు? హూ డస్ నాట్ లెట్ మీ గో? నన్ను ఎవరు వెళ్ళనివ్వరు? ఈ విధంగా మనం వితౌట్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, లెట్ ఇట్ బి డన్, దీన్ని చెయ్యనివ్వు, లేకుంటే దీన్ని చెయ్యబడనివ్వు, దీన్ని చేయనివ్వు. లెట్ ఇట్ బి డన్. లెట్ ఇట్ బి రిటెన్, దీన్ని రాయనివ్వు. లెట్ ఇట్ బి గివెన్, దీన్ని ఇవ్వనివ్వు. లెట్ ఇట్ బి టేకెన్, దీన్ని తీసుకుని పోనివ్వు, దీన్ని తీసుకోనివ్వు. లెట్ ఇట్ బి ఫుల్ఫిల్డ్, దీన్ని నెరవేర్చబడనివ్వు, దీన్ని నెరవేర్చబడనివ్వు. లెట్ ఇట్ బి స్పెంట్, దీన్ని ఖర్చు చేయనివ్వు, దీన్ని ఖర్చు చేయనివ్వు. ఈ విధంగా మనం అఫర్మేటివ్ ఆర్డర్స్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నెగటివ్ ఆర్డర్స్ ఎలా ఫామ్ చేస్తాం అనేది చూద్దాం. డోంట్ లెట్ దిస్ బీ డన్, దీన్ని చేయబడనివ్వద్దు, దీన్ని చేయనివ్వద్దు. డోంట్ లెట్ ఇట్ బీ డన్. డోంట్ లెట్ దిస్ బీ డన్. డోంట్ లెట్ ఇట్ బీ బ్రోకెన్, దీన్ని పగలగొట్టనివ్వద్దు, దీన్ని పగలగొట్టనివ్వద్దు. డోంట్ లెట్ ఇట్ బీ బ్రోకెన్. డోంట్ లెట్ హిమ్ బీ క్వశ్చన్డ్, అతన్ని ప్రశ్నించనివ్వద్దు, అతన్ని ప్రశ్నించనివ్వద్దు. అంటే ఇతరులు అతన్ని ప్రశ్నించేటట్లు చేయనివ్వద్దు అని. డోంట్ లెట్ హిమ్ బీ క్వశ్చన్డ్. డోంట్ లెట్ హిమ్ బీ క్వశ్చన్, అతన్ని అతడు ప్రశ్నించనివ్వద్దు, అంటే అతన్ని ప్రశ్నించనివ్వద్దు. డోంట్ లెట్ హిమ్ క్వశ్చన్, అతన్ని నన్ను ప్రశ్నించనివ్వద్దు, అంటే డోంట్ లెట్ హిమ్ క్వశ్చన్ మీ. అతన్ని ప్రశ్నింపబడనివ్వద్దు, అంటే ఇతరులు అతన్ని క్వశ్చన్ చేసేటట్టు చేయొద్దు, అంటే డోంట్ లెట్ హిమ్ బీ క్వశ్చన్. లెట్ దిస్ బీ కంప్లీటెడ్, దీన్ని కంప్లీట్ చేయనివ్వు, దీన్ని కంప్లీట్ చేయబడనివ్వు, అంటే దీన్ని కంప్లీట్ చేయనివ్వు. లెట్ దిస్ బీ నోన్ టు ఆల్ ద వరల్డ్, అంటే ఇది ప్రపంచానంతటికి తెలియబడనివ్వు. డోంట్ లెట్ దిస్ బీ కంప్లీటెడ్, దీన్ని కంప్లీట్ చేయబడనివ్వద్దు, దీన్ని కంప్లీట్ చేయనివ్వద్దు. డోంట్ లెట్ దిస్ వర్క్ బీ డన్, ఈ పని చేయబడనివ్వద్దు, ఈ పని చేయనివ్వద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఏంటంటే ఆర్డర్స్ చూసాం. ఆర్డర్స్. ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. ఐ డోంట్ లెట్ దిస్ వర్క్ బీ డన్, ఈ పని చేయబడనివ్వను, ఈ పని చేయనివ్వను. ది డిడ్ నాట్ లెట్ దిస్ వర్క్ బీ కంప్లీటెడ్, వారు ఈ పని పూర్తి చేయనివ్వలేదు. ది డిడ్ నాట్ లెట్ దిస్ వర్క్ బీ కంప్లీటెడ్. ఈ విధంగా స్టేట్మెంట్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అయితే డూ యూ లెట్ దిస్ వర్క్ బీ డన్? డూ యూ లెట్ దిస్ వర్క్ బీ డన్? ఈ పనిని పూర్తి చేయనిస్తావా? డిడ్ హీ నాట్ లెట్ దిస్ థింగ్ బీ నోన్, ఈ విషయం అతను తెలియనివ్వలేదా?
డిడ్ హీ నాట్ లెట్ దిస్ థింగ్ బీ నోన్. ఈ విధంగా మనం ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేస్తాం. అదే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వై డిడ్ షీ లెట్ దిస్ థింగ్ బీ నోన్, వై డిడ్ షీ లెట్ దిస్ థింగ్ బీ నోన్ అంటే ఆమె ఈ విషయాన్ని ఎందుకు తెలియనిచ్చింది. వై డిడ్ షీ లెట్ దిస్ థింగ్ బీ నోన్, వై డోంట్ యూ లెట్ దిస్ థింగ్ బీ నోన్, వాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు తెలియనివ్వరు. వై డోంట్ దే లెట్ దిస్ థింగ్ బీ నోన్. అదే వితౌట్ సబ్జెక్ట్ అయితే మనం క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తాము. వితౌట్ సబ్జెక్ట్ మనం ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తాం అంటే హూ లెట్స్ దిస్ థింగ్ బీ నోన్ టు హర్. ఈ విషయాన్ని ఆమెకు ఎవరు తెలియజేస్తారు, తెలియబడనిస్తారు. హూ లెట్స్ దిస్ థింగ్ బీ నోన్ టు హర్, దీన్ని ఆమెకు ఎవరు తెలియబడనిస్తారు. హూ లెట్ ఇట్ బి బ్రోకెన్ అంటే దీన్ని ఎవరు పగలగొట్టనిచ్చారు. హూ లెట్ ఇట్ బి బ్రోకెన్. హూ డస్ నాట్ లెట్ దిస్ థింగ్ బీ నోన్, దీన్ని ఎవరు తెలియనివ్వరు, దీన్ని ఎవరు తెలియనివ్వరు. హూ డస్ నాట్ లెట్ దిస్ థింగ్ బీ నోన్. హూ డిడ్ నాట్ లెట్ దిస్ థింగ్ బీ నోన్ టు హిమ్, ఈ విషయాన్ని అతనికి ఎవరు తెలియనీయలేదు. ఈ విషయాన్ని అతనికి ఎవరు తెలియనీయలేదు. హూ డి నాట్ లెట్ దిస్ థింగ్ బీ నోన్ టు హిమ్. ఈ విధంగా మనం చేయనివ్వలేదు, కూర్చొనివ్వను, వెళ్ళనివ్వను, రానివ్వను. ఈ విధమైన సెంటెన్సెస్ మనం లెట్ యూజ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే నేను అతన్ని రానిస్తాను. ఐ లెట్ హిమ్ కమ్, అతన్ని రానివ్వు. లెట్ హిమ్ కమ్, అతన్ని వెళ్ళనివ్వు. లెట్ హిమ్ గో. ఈ విధమైన సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో చెప్పడం అనేది జరుగుతుంది. విత్ దిస్ ఐ ఎండ్ దిస్ వీడియో. Please subscribe our channel. Please like, comment and share our video. Thank you.